తమ నాన్న కొన్న స్థలాన్ని కొందరు కబ్జాకు పాల్పడుతున్నారని, తమ స్థలంలో గతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్న రాచమల్ల దయానంద్ భూ కబ్జాదారులు దానిపై ఫ్రీకాస్ట్ నిర్మాణం చేస్తున్నారని భూ యజమాని రాచమల్ల దయానంద్ ఆరోపించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సంపత్ నగర్ సర్వే నెంబర్ 727/34/2 ఆకి చెందిన సుమారు 1.27 గుంటల స్థలం కోర్టు కేసులో ఉంది. ఈ స్థలం తమది అంటూ ఇరు వర్గాల మధ్య పోరాటం గత కొంతకాలంగా సాగుతుంది. తాజాగా విజయ్ కుమార్, పంకజ్ రామ్ రెడ్డి, రోహిత్ అనే వ్యక్తులు 1.27 గుంటల స్థలంలో ఫ్రీకాస్ట్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన భూ యజమాని రాచమల్ల దయానంద్ అడ్డుకున్న ప్రయత్నం చేశారు. పోలీస్ స్టేషన్లో వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసుల నుండి ఎలాంటి స్పందన రాలేదని దయానంద్ తెలిపారు. వాస్తవానికి ఈ స్థలానికి సంబంధించిన ఇష్యూ కోర్టులో ఉన్నదని, కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో కొందరు భూ కబ్జాదారులు పోలీసుల సహకారంతో ఫ్రీకాస్ట్ ఏర్పాటు చేస్తున్నారని, వారికి పోలీసులు కూడా సహకరిస్తున్నారని రాచమల్ల దయానంద్ ఆరోపించారు. వెంటనే ఉన్నత స్థాయి అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని రాచమల్ల దయానంద్ కోరారు. మధ్యాహ్నం వరకు మొత్తం వాళ్ళది మొత్తం 20 క్వింటల్ మనది. అయితే వాళ్ళు కడీలు పాడైనాయని చెప్పేసి నేను మళ్ళీ కొత్త కడీలు వేసిన, మా నాయన వేసిన కడీలు పాడైనాయని చెప్పేసి నేను మళ్ళీ కొత్త కడీలు వేసిన మొన్న 7 నెలల కింద. ఇప్పుడేమో వాళ్ళు వచ్చేసి వీళ్ళు మాగున్నదని చెప్పేసి అన్నీ ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొని వచ్చేసి వీళ్ళు మాగున్నదని చెప్పి మేము వేసిన కడీలకు రంగు వేసి పేరు రాసుకున్నారు. పని ఆపుండంటే ఆపుతలేరు. ఏమనంటే మేము క్రిమినల్ కేసు చేస్తామంటున్నారని చెప్పేసి బాలరాజ్ సారు అలాగే అశోక్ వర్మ సార్ కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. క్రిమినల్ కేసులు పెడతామని అంటున్నారు. మాకు న్యాయం చేయండి, మాకు ఎవరు న్యాయం చేస్తారో చేయండి. ఇది మా పొలం మాకు ఇప్పించండి. 725/34 సర్వే నెంబర్ సెకండ్ ఆ. వాళ్ళు ఏదో నంబర్ తీసుకొని వచ్చేసి ఇది మాదని అంటున్నారు. సర్వే నెంబరు వాళ్ళు వేరే ఉంది. వాళ్ళు చెప్తే వింటలేరు. దౌర్జన్యంగా పని చేస్తున్నారు. ఇలాంటి కోర్టులో వింటలేరు. కోర్టులో కొంచెం కేసు ఉన్నది, అది నడుస్తుంది. కేసు ఉన్నా వాళ్ళు దౌర్జన్యంగా పని చేస్తున్నారు. ఆపమంటే ఆపుతలేరు. ఎప్పటి నుంచి నడుస్తుంది కోర్టులో కేసు? అది నాయన చనిపోయిన తర్వాత నడుస్తుంది. అంతకుముందు కూడా నాయన ఉన్నప్పుడు నడిచింది. 10 ఏళ్ళ నుంచి నడుస్తున్నది. 10-15 ఏళ్ళు అవుతుంది కేసు నడుస్తుంది. స్టేటర్ మాకు ఏం లేదు. మా పొలం అంటే మేము ఉన్నాం ఇక్కడ అంతే. మాది ఇది. మేము కబ్జాలు 20 ఏళ్ళ నుంచి మేమే ఉన్నాం ఇక్కడ. వీళ్ళు నిన్న మొన్న వచ్చేసి మాదండి అంటున్నారు. ఎప్పుడు రాలే వీళ్ళు, ఈరోజు కనిపిస్తారు. వీళ్ళు ఎంత జాగా ఆక్రమించుకుంటారు? 1 ఎకరా 27 గుంటలు. పోలీస్ కంప్లీట్ చేయలేదా? ఇచ్చినాము, వాళ్ళు పట్టించుకోవట్లేదు. పోతే మేము అడిగితే వాళ్ళు మీరు మీ మీద క్రిమినల్ కేసు చేస్తే వాడికి పోకుండా అని అంటున్నారు. దయచేసి మాకు న్యాయం చేయండి.